మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పరోక్షక సేవ అభిషేక పథకం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు 1000 రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్ధతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేష వస్త్రం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును. ఈ కార్తీక మాసంలో ఆది సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనమునకు అనుమతించబడును. కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొని భక్తులు 1000 రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు కాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకాకాని గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ 7337428753 ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలో తరించగలరు. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గ్రంథాలయాలు విజ్ఞానికి పునాది లాంటివని రోటరీ క్లబ్ నేషనల్ బిల్డర్ అవార్డు గ్రహీత ఎన్నికల పోలీసురావు అన్నారు. సోమవారం గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక కర్లపాలెం పాఠశాల యందు విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ జాతీయ నిర్మాణం విద్యపై ఆధారపడి ఉందని, దానికి పాఠశాల విద్యతో పాటు గ్రంథాలయ పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, కర్లపాలెం లైబ్రరీ ఎన్బి రమణ, ఉపాధ్యాయులు ఎం శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి, కె విమలమ్మ, బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించబడింది. మరి గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులు పాల్గొని వారికి ఈరోజు ఆటల పోటీలు నిర్వహిస్తారు. స్థానిక గ్రంథాలయం దగ్గర కర్లపాలెం. మరి పోటీల్లో గెలుపొందిన వారికి 20వ తేదీ బహుమతులు ప్రదానం చేస్తారు. అదేవిధంగా 19వ తేదీన మహిళలకు ముగ్గులు పోటీలు ఉంటున్నాయి. వాటిల్లో కూడా పాల్గొని మహిళలు మరి పోటీల్లో పాల్గొని బహుమతులు పొందవలసిందిగా స్థానిక లైబ్రరీ ప్రతినిధులు తెలియపరిచారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. గ్రంథాలయాలు అనేవి మనకి పూర్వకాలం నుంచి వస్తున్న విజ్ఞాన భాండాగారాలు. గ్రంథాలయాల ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని అభ్యసించవచ్చు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటుగా గ్రంథాలయ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవడం అనేది చాలా మంచి, అది సంస్కృతి. దాంతో పాటుగా అందులో ఉన్న విషయాలను మన భారతదేశం యొక్క ఒక చరిత్ర కావచ్చు, మరల చరిత్ర కావచ్చు, ఏదైనా సరే మన మహానుభావుల యొక్క పుస్తకాలు కానీ, దేశం యొక్క చరిత్ర కానీ, అనేక సంబంధించిన దేశ నాయకుల యొక్క చరిత్ర కలిగిన పుస్తకాలు లైబ్రరీలో ఉంటాయి. మరి అలాంటి పుస్తకాలు చదివి పిల్లల్లో చిన్ననాటి నుంచి ఆ చదువు పట్ల ఆసక్తి పెంపొందించడానికి, మరి ఆ రీడింగ్ స్కిల్స్ పెంచడానికి ఈ గ్రంథాలయ ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం చినగంజ మండలం స్థానిక శ్రీ లలితా పరమేశ్వరి రామకోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా మహాన్యాస రుద్రాభిషేకం భక్తులచే స్వయంగా నిర్వహించడం జరిగింది. తెల్లవారుజాము నుండి ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో రద్దీగా నెలకొంది. వేద మంత్రాలతో భక్తులు స్వయంగా శివలింగానికి రుద్రాభిషేకం చేయడం ఆలయ ప్రాంగణం కోలాహలాన్ని తలపిస్తుంది. వేలాది మంది భక్తుల నడుమ మహాన్యాస రుద్రాభిషేకాన్ని అర్చకులు శంకరమంచి హనుమంతరావు పంతులు తమ శిష్య బృందాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మాలధారణం చేసిన స్వాములు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయం వలన మంచి ఆరోగ్యం వస్తుందని కర్లపాడ ప్రకృతి వ్యవసాయ యూనిట్ ప్రతినిధి చేపల్లి శ్యామ్యూన్ అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవు పేడ, ఆవు మూత్రం ఉపయోగించి పండించిన పంటలు ఎంతో ఆరోగ్యకరమన్నారు. కావున ప్రజలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి దాన్ని సాగు చేయాలని, తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అని ఆయన తెలిపారు. అండి, నా పేరు చేపల్లి శ్యామ్యూలు. నేను కర్రపాలెం మండలము బుద్దాం యూనిట్లో ఐసీఆర్పీగా చేస్తున్నానండి. ఇప్పుడు ఇది ప్రకృతి వ్యవసాయం గురించి అండి. ఈ కూరగాయలు కషాయాలు మళ్ళీ జీవామృతాలతో పండించినవి అండి. ఈ కూర తినటం వల్ల మనకి ఏంటంటే ఆరోగ్యంగా ఉంటామండి, అనారోగ్యం పాలవకుండా ఉంటాము, మంచి ఆహారాన్ని మనం అందించినట్లు ఉంటుంది. అందుకనే ఈ వీక్లీ మార్కెట్ వారం పెట్టడం జరుగుతుంది. మీకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. 6 గ్రామాలు ఉన్నాయండి మాకు. ఈ 6 గ్రామాల్లో నుంచి ఒక్కొక్కళ్ళు 2 రకాలు తీసుకుని రావడం జరుగుతుంది. ఈ ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది మన అసలు వెనకటి నుంచి ఉండేదండి. అది వరకు మనం పెంటమనుతోనే పండించుకునే వాళ్ళమే. ఇప్పుడు ఏంటంటే ఉండాకొందని ఈ పురుగు మందులకు అలవాటు పడి భూమిని మనము అనారోగ్య పాలన చేస్తున్నాం, కలుషితం చేస్తున్నాం. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకులో 1 ఎకరం వరకు చేసుకుంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ ఆమూత్రం, ఆవుపేడ ద్వారా తయారు చేస్తామండి. కషాయాలు కానీ, జీవామృతాలు కానీ, పురుగు మందులు కానీ, ఏమన్నా కానీ అవి లేనిదే మాత్రం తయారు చేయడం జరగదు. కంపల్సరీగా అవి ఉంటాయి. వాటి వల్ల మనకు భూమి అందిస్తే వాటిని భూమి సారవంతం అవుతుంది, మనము ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యమైన ఆహారం మనం అందించగలుగుతాము. ప్రకృతి వ్యవసాయం వల్ల క్యాన్సర్ అనేది ఇప్పుడు ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా వస్తుంది. ఒకటి క్యాన్సర్ వస్తుంది, మళ్ళీ హార్ట్ అటాక్లు కూడా వస్తున్నాయి. మనం ఎందుకంటే మనము మోతాదుని మించి మందులు వాడటం వల్ల మనం వాటి బారిన పడాల్సి వస్తుంది. అందుకని అవి తగ్గించుకొని వీటి వల్ల కనుక మనం తగ్గగలిగితే, కషాయాలు, ఈ జీవామృతాలు వాడుకోగలిగితే మనం కొంతవరకు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సేవలను కర్లపాలెం మండల ప్రజలు ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కర్లపాలెంలో నూతన శాఖను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులో అన్ని సేవలు ఉంటాయని, డిజిటల్ సేవలు కూడా అందిస్తున్నామని, ఇది ప్రభుత్వ రంగ గ్రామీణ బ్యాంక్ అని ఆయన తెలిపారు. కావున మండల ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని, మొబైల్ ద్వారా కూడా సేవలు అందిస్తామని తెలిపారు. ఆ రోజు నుంచే
ఈ యొక్క ప్రొమైసెస్ రెడీగా ఉంది అని తెలిసింది. కానీ ఈ రోజు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి బ్రాంచెస్ చాలా తక్కువ అసలు. ఇంతకుముందు మనకు ఎక్కడానికి ఇబ్బంది, మహిళలకు కానీ వృద్ధులకు కానీ పైకి ఎక్కడానికి ఇబ్బంది. తర్వాత హైవే ఎప్పుడు చూసినా ఏదో ఒక డిస్టర్బెన్స్, సౌండ్, దుమ్ము, ధూళి, పొల్యూషన్ ఇవన్నీ లేకుండా, ముఖ్యంగా హైవే మీద పార్కింగ్ ఫెసిలిటీ లేదు. ఒక ప్రిమిసెస్ చూస్తే అసలు బ్రాంచ్కి వచ్చినట్లేదు. మంచి చక్కగా పల్లెటూరులో ఒక విశాలవంతమైన ఇల్లు, మంచి చక్కటి పార్కింగ్ ప్లేసు, ఇంత అద్భుతమైన బ్యాంక్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల కొరకు నేను ఇప్పుడు కూడా మా యొక్క ప్రవేశపెట్టే వసతులు అన్ని కూడా, సర్వీసెస్ అన్ని కూడా గ్రామీణ ప్రాంతాలకు ఏ విధంగా మేము సేవలు అందించగలము, వాళ్ళ యొక్క ఆర్థిక స్థాయిని ఏ విధంగా మేము మెరుగుపరచాలనే ఉద్దేశంతో తయారు చేసిన సర్వీసెసే ఉంటాయి. ఈ మధ్య కాలంలో మనకు డిజిటల్ పరంగా కూడా, ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ కూడా డిజిటల్ పరంగా చైతన్యవంతంగా చేయాలని చేసే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే మన గ్రామీణ బ్యాంకు కూడా మిగతా బ్యాంకులకి, ప్రభుత్వ రంగ బ్యాంకులు కానివ్వండి, ప్రైవేట్ రంగ బ్యాంకులు కానివ్వండి, వీటికి ఏమాత్రం కూడా తక్కువ కాకుండా అన్ని రకాలైనటువంటి డిజిటల్ సదుపాయాలు మన బ్యాంక్ అందిస్తా ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసో తెలియదు కానీ మీరు కానీ మీ పిల్లలు కానీ ఇంటి దగ్గర కూర్చొని ఒక 5 నిమిషాల్లోనే బ్యాంకుకి వచ్చే పని లేకుండా వీడియో కేవైసీ పద్ధతి ద్వారా మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే యాప్ ద్వారా మీ యొక్క ఖాతాలన్నింటినీ కూడా మొబైల్ ద్వారా చూసుకొని బ్యాంకులో ఎంత ఖాతా ఉంది, ఎంత డబ్బులు ఉన్నాయి, ఏమేమి లావాదేవీలు మనం చేసుకున్నాము, స్టేట్మెంట్ కానీ అన్ని కూడా మనం ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. అలాగే డబ్బులు వేయడం కానీ తీయడం కానీ కూడా యూపీఐ పద్ధతి ద్వారా మనం ఈ సదుపాయాలన్నీ కూడా ఈరోజు గ్రామీణ బ్యాంక్ కూడా అన్ని రకాలైన సేవలు అందిస్తాము. అయితే బ్యాంకును 3 సర్వీసెస్ కొరకు వాడుకుంటాను. గోల్డ్ లోన్ తీసుకోవడం కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చీరాల ఆధ్వర్యంలో సోమవారం బాపట్ల జిల్లా చీరాలలో కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీసీ నవ్య చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఎటువంటి పదవులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అధిక సంఖ్యలో ఓటర్లు బీసీలు ఉన్నప్పటికీ వారికి న్యాయం జరగడం లేదని అన్నారు. బీసీ సంక్షేమ నిధులు సరైన విధంగా కేటాయించకపోవడం, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పిన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇది ఎంత లాభం ఉండదు, 4 అంశాలే లోకల్ విషయాలు చెప్పాల్సి అవుతుంది. చాలా అసంతృప్తిగా ఉన్న ప్రజలందరూ నేను కొన్ని ఈ మధ్య మొన్ననే చెత్త తీయకపోతే నేను పంచాయతీ ముఖ్యంగా చీరాల ప్రాంతంలో ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో సమస్యలు కొన్ని మా దృష్టికి వచ్చినాయి కాబట్టి వీటి విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉందని ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చీరాల సమస్యలు చుట్టుపక్కల చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి. అనేది అవి పక్కన పెడితే గత నెల రోజుల్లో చెత్త తీసేవాడు కూడా రాక గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆయా పంచాయతీల కాడికి వెళ్ళి ప్రజలు పోయి మొదలుపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ నియోజకవర్గంలో ఆ పరిస్థితి? చెత్త తీయకపోతే మెయిన్ రోడ్లో వాకు తీస్తున్నారు, వాకు పెద్ద వాకులో కానీ చెత్త తీస్తున్నారు. మరి పిల్లలకు రోగాలు రావడం, ఇటువల్ల ప్రజలు సీనియర్ సిటిజన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. ఇటువంటి ప్రజలు ముందు ప్రభుత్వాలు గుర్తించాలి, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గుర్తించాలి. నెంబర్ 2. రెండో విషయం, కార్మికులు వేతనం వేస్తుంది కానీ ఈ పని ఎక్కువ మంది ఈ నియోజకవర్గంలో ఈ పని మీద కాపీ వేస్తుంది, ఈ పని మీద ఆధారపడేవారు ఎక్కువ శాతం ఉన్నారు. వాటిని ఆధారపడి బతికేవారు. కానీ కృషికి వాళ్ళ రోజున ఫ్రీ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే గారు కూడా ప్రశ్నించారు అసెంబ్లీలో, ఎందుకు ఫ్రీ కాలేదని. ఇప్పుడు కూడా నేను సాక్ష్యం కూడా చూపిస్తా, 4,000 అడుగుతాను ఒక ట్రక్ కృషి. ఇది ఎక్కడ మేము ఇంటికి ఇల్లు కట్టుకోలేకపోగా పనులు లేక అల్లో రామచంద్రాన్ని ఏడ కనకుండా వేరే కూలీలు అల్లాడిపోతుంది. నువ్వు వద్దుగా ఉన్నావు, నిన్ను భరించలేనైనా ఈ రకంగా పిలిచి కళ్యాణం చేస్తున్నావు అని చెప్పి పక్కన పెట్టారు. 700 పనులు వస్తుంది, పాట చూపించావు కానీ కుర్చీలు లేవు, ఆఫీసులు లేవు, నిధులు లేవు. బీసీలు పిల్లల్ని అవమానపరిచారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే బీసీలు ఓటు ద్వారా మాత్రమే సమాధానం చెప్పారు. అంటే మనకేమర్థమైంది, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ
ఆలయం నుంచి బయటకు వచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే గారు నా గురువు గారు ఆయన ఆశయాల్లో భాగం మొట్టమొదటి భాగం ఇది బీసీలకు. అది నేను వారికి హామీ కూడా ఇచ్చాను, దీనిలో పొందుపరిచాను కూడా. కానీ ఇది నేను చేయలేకపోయాను కాబట్టి ఇంత పెద్ద భారతదేశంలో బీసీలకు న్యాయం చేయలేకపోవడం ఒకటి కారణం. మా గురువు గారైన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి నేను న్యాయం చేయలేకపోయాను కాబట్టి ఆయన కంటతడి పెడుతూ ఈ పదవి నాకు అక్కర్లేదు, ఇంత విశాల భారతదేశంలో ప్రజలకు న్యాయం చేయలేని న్యాయశాఖ పదవి నాకు ఎందుకని పదవికి రాజీనామా చేశారు. అది బీసీలకు ఆయన ఇచ్చిన గౌరవం. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కల్లపాలెం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరీ సమేత బద్రి కేదారేశ్వర స్వామి ఆలయంలో శివునికి అభిషేకాలు, పూజలు, భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి దీపాలు వెలిగించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చివరి సోమవారం కావడంతో శివాలయానికి పోటెత్తిన భక్తులు. ఈరోజు ఆఖరి సోమవారం స్వామివారికి దివ్యంగా అభిషేకం జరిగింది. భక్తుల కోరిక మేరకు ఆయన వాళ్ళ కష్టాలను తీరుస్తున్నాడు. అట్లాగే రేపు మాస శివరాత్రి సందర్భంగా రేపు ఉదయం గణపతి పూజ, పుణ్యావాచనం, మహన్యాసపూర్వక ఏకాదశ విగ్రహాభిషేకం రేపు 5 గంటలకు ప్రారంభించబడుతుంది. తదుపరి సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 8:30 గంటలకు స్వామివారికి పల్లకి సేవా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా దర్శించి స్వామివారి దర్శించి స్వామివారి కోరుచున్నాడు. ప్రవేశించి 30 రోజులు గడుస్తుంది. వాళ్ళ రోజు నుంచి కూడా 4వ సోమవారం మాస శివరాత్రి, నెలకొకసారి మాస శివరాత్రి వస్తుంది. రేపు ఉదయం 8:30 గంటలకి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఏకాదశి ద్వారా చతుర్దశి ముందల రోజున మన యొక్క మాస శివరాత్రి అంటాము. ఉదయాన్నే కూడా గణపతి పూజ, పుణ్యావాచనం, తర్వాత అలాగే మహాన్యాసపూర్వకంగా ఏ ఒక రుద్రానికి అభిషేకం అంటే ద్రవ్యాలంటే ఒక రుద్రం అభిషేకం చేస్తున్నాము అంటే పచ్చగా ఆవు పాలతో, ఇంకో రుద్రం అభిషేకం చేస్తున్నామంటే తేనెతో, పంచదార, అట్లాగూ 12 రుద్రాలు కూడా 12 రకాల ద్రవ్యాలతో కూడా అభిషేక కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ కూడా చక్కగా అక్కడి యొక్క కర్లపాలెం మండలం కర్లపాలెం అగ్రహారంలో వేచేస్తున్న శ్రీ గంగా గౌరీ సమేత బద్రీ కేదారేశ్వర స్వామి యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం మెల్లంగా ఈ సంవత్సరం కూడా మహాన్యాసపూర్వక అభిషేక కార్యక్రమం. ఇది బయట ఇండివిజువల్గా మనం చేయించుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడిన పని. కాబట్టి దేవాలయంలో అర్చకుల వారు ఈ యొక్క ఏర్పాటు చేశారు. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మళ్ళీ మనం ప్రత్యేకంగా చేయించుకోవాలి అనుకుంటే కొంచెం ఖర్చుతో కూడిన పని. కాబట్టి వచ్చి ఈ యొక్క అభిషేక కార్యక్రమం రేపు 8:30 గంటలకి ఎవరి యొక్క అవకాశాన్ని బట్టి పాలు, తేనె, పంచదార, గంధము, అట్లాగే పళ్ళ రసాలు, అనేక రకాలైన ద్రవ్యాలన్నిటితో కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం. తర్వాత లాస్ట్ రుద్రం అన్నాభిషేకంతో కూడా. నరసరావుపేట కలెక్టర్ ఆఫీస్ లో సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట నందు ఎస్ఎస్ఎం కాలేజ్ నుంచి శివుడి బొమ్మ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని మైభారత్ గుంటూరు ఉమ్మడి జిల్లా ఉప సంచాలకులు కిరణ్మయ్ విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్మయ్ మాట్లాడుతూ భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన 150వ జయంతి రోజున అక్టోబర్ 31వ తేదీన జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించిందని, ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకున్నట్లు తెలిపారు. నేను అయిపోయినాక ఒకసారి మాట్లాడతాను.
ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే, మరి ముఖ్యంగా సర్దార్ 150 జయంతి సందర్భంగా ఈ ర్యాలీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో సర్దార్ @150 సందర్భంగా అంటే ఆయన పుట్టిన 150 సందర్భంగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా ఈ కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా గౌరవనీయంగా అదేవిధంగా అధికారికంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనకి 31 గుంటూరులో ఏర్పాటు చేశాం, అలాగే 13వ తారీఖు బాపట్లలో ఏర్పాటు చేశాం, అలాగే 19వ తారీఖున మన పలనాడు జిల్లాలో SSN కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సో 19వ తారీఖు పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేశాము. అది అక్కడి నుంచి ర్యాలీ SSN కాలేజీ నుంచి ప్రారంభమయ్యి శివుడి బొమ్మ సెంటర్ దాకా వెళ్ళి మళ్ళా అక్కడి నుంచి కాలేజీకి రావడం జరుగుతుంది. సో సర్దార్ @150 ఈ సందర్భంగా ఇది మార్చి యూనిటీ ర్యాలీగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈ ర్యాలీలో అధికారికంగా కలెక్టర్ గారితో ఆధ్వర్యంలో మేడం గారు బ్రోచర్ కూడా లాంచ్ చేశారు. సో మేడం గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అనేది మనం పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, జిల్లా అధికారులందరూ, అదేవిధంగా యువత, మరి ముఖ్యంగా ఏంటంటే యువతలో ఐక్యత అనేది ఇంకా పెంపొందించాలి, దేశం పట్ల బాధ్యతని పెంపొందించాలి అనేది అన్ని కాలేజెస్ నుంచి అలాగే ప్రతి యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. సో మనకి మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ గారు డిజిటల్ గా ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 6వ తారీఖున ప్రారంభించారు. డిజిటల్ గా అంటే మన మై భారత్ పోర్టల్లో యువత అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో కొన్ని కోట్ల మంది ఇందులో రిజిస్టర్ అయ్యారు. సో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఎస్ఐ రైటింగ్స్ కానీ, క్విజ్ కాంపిటీషన్స్ కానీ, అదేవిధంగా సోషల్ రీల్స్ కానీ మనకి మై భారత్ పోర్టల్ ద్వారా డిజిటల్ గా మనం అందరం పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇది మనకి నవంబర్ 25వ తారీఖు దాకా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఎవరైతే యువత అందులో రిజిస్టర్ చేసుకోలేదో అందులో రిజిస్టర్ చేసుకొని మీ వంతు భాగస్వామిగా క్విజ్ లో పాల్గొనండి. ఆన్లైన్ సర్టిఫికేట్ కూడా మీకు అందులో రావడం జరుగుతుంది. సో అలాగే మై భారత్ ద్వారా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో దేశంలో అందరికీ అందుబాటులో ఉండటం కోసం యువతకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది కూడా మేము తెలియజేస్తాము. సో అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యం మేరలో ఆదేశాల మేరకు ఈ యూనిటీ ర్యాలీ అనేది దేశవ్యాప్తంగా ఎక్కువ మందిని కలుపుకుంటూ ఒక మన ప్రజలలో ఐక్యత పెంపొందించాలి, యూనిటీని పెంపొందించాలి. మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంత కృషి చేస్తున్నారని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనగంట్ల కోటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా నర్సరావుపేటలోని పల్నాడు చిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చి చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐఏ సమ్మిట్ జరిగిందన్నారు. గత 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక విధ్వంసం అనుకునే వాళ్ళు నేడు వికాసం అనుకుంటున్నారు. మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంత కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల్లో పెట్టుబడుల ప్రవాహం మొదలైందన్నారు. ఇప్పటి వరకు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. నమస్కారం. ఏదైతే నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదిక విశాఖ సిఐ సమ్మిట్. ఈ యొక్క సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీవిని ఎరుగుని రీతిలో పెట్టుబడులు రావటం నిజంగా భావితరాల అదృష్టం. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల హబ్బుగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు ఎంతో వ్యూహాత్మకంగా శ్రమించారో ఏపీ వైపు పరిగెత్తి రావటం చంద్రబాబు గారు, లోకేష్ గారి నాయకత్వంలో అభివృద్ధి మళ్ళీ తేకపై వచ్చిందనడానికి ఇదే నిదర్శనం. సదస్సుకు ఒకరోజు ముందే రాష్ట్రంలో పెట్టుబడుల వరద మొదలైంది. 3,65,304 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి 1,26,471 ఉద్యోగాలు సృష్టించే 35 సంస్థలతోటి ప్రభుత్వం
ఒప్పందం కుదుర్చుకోవటం చూస్తుంటే ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకి ఎలాంటి విశ్వాసం ఉందో తేటతెల్లమైపోయింది. తొలి రోజు ఒకరోజే 8.26 లక్షల కోట్ల రూపాయలు భారీ పెట్టుబడులు, వాటి ద్వారా 12.5 లక్షల ఉద్యోగాలు నమోదవటం ఏపీ అభివృద్ధికి గట్టి బలాన్ని చేకూరిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏపీలో సిఆర్డిఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, మున్సిపల్ వంటి కీలక శాఖల్లో ఒప్పందాలు కుదుర్చుకొని పెట్టుబడులను సమగ్రంగా ఆకర్షిస్తున్నటువంటి ప్రభుత్వ నైపుణ్యాన్ని సూచిందని చెప్పడంలో ఎలాంటి. పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ ముఖ్యమంత్రి ఉండటం వలన మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి భారీ పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. ఎన్డీఏ భాగస్వామి ప్రభుత్వంలో 2 రోజుల్లో 14 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. అంతకుముందు 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. ప్రపంచ దిగ్గజాలు అయిన గూగుల్, అదానీ, రిలయన్స్, టాటా, టీసీఎస్ సంస్థలు అన్ని మన రాష్ట్రానికి రావడం అంటే అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతోనే వచ్చాయని అన్నారు. రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వంలో పెట్టుబడులు ఏ విధంగా 14 లక్షల కోట్లు 2 రోజులు వచ్చినాయి. అంతకుముందు 6 లక్షల కోట్లు వచ్చినాయి. అంటే బడా పారిశ్రామికవేత్తలు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలు మొత్తం కూడా మన రాష్ట్రంపై నమ్మకం. గూగుల్ ఉందంటే ఆయన గూగుల్ CEO సుందర్ పిచాయ్, ఆయన నేటివ్ తమిళనాడు ఆయన సొంత రాష్ట్రమైన తమిళనాడు కాకుండా 1,40,000 కోట్ల ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు వైజాగ్లో. అలానే అదానీ గ్రూప్ కానీ, రిలయన్స్ కానీ, అంబానీలు కానీ, వీళ్ళంతా టాటా, టీసీఎస్ ఒకటి కాదు, ప్రపంచ దిగ్గజాలు మొత్తం కూడా రావటం అంటే 1924 మధ్య జరిగిన అరాచకం, దూరదృష్టి లేకపోవటం, పరిశ్రమల్ని ఎలా తీసుకురావాలో తెలియకపోవటం, ఉన్న పరిశ్రమల్ని డబ్బులు ఇవ్వలేదనో, భాగస్వామ్యం ఇవ్వలేదనో పర్మిట్, ఇది మా రాష్ట్రం, మేము ఇష్టారాజ్యం చేస్తా ఉన్నాం. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 సంవత్సరాల్లో ఒక ఆటవిక రాజ్యంగా తయారైపోయింది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా భయపడ్డారు. రెండచింతల మండలంలోని జట్టిపాలెం శివారులో గల పరాశక్తి సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో 40వ జాతీయ గనుల భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎన్ రాజు పాల్గొని మాట్లాడుతూ భద్రత అనేది నిజ జీవితంలో ఒక భాగమని, భద్రత లేకుంటే జీవితం శూన్యమని, ప్రతి ఒక్కరు భద్రతతో పనిచేసి ఉత్పత్తిని సాధించాలని కోరారు. జనరల్ మేనేజర్ మైన్స్ చంద్రశేఖర్, మేనేజర్ వెంకటేశ్వర్లు, చందు సుబ్బరాజు, ప్రతాప్ రెడ్డి, పరిశ్రమలోని అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. P3 రెడీగా ఉంది. సెకండ్ పేరు కోసం పి వరలక్ష్మి గారు, వైఫ్ ఆఫ్ P3 పిల్లలు. డాక్టర్ కోసం ఎన్ సుకన్యాశ్రీ, డాక్టర్ ఆఫ్ ఎన్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎన్ సుకన్యాశ్రీ.
NTSA. First prize goes to అబ్జర్వెన్స్ అనేది ఎందుకంటే ఈ ఇయర్ అంతా మన ఎఫర్ట్స్ అన్వేరింగ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ ఈజ్ సేఫ్టీ. అంతే కదా, మన ఏదైతే మన ఇంపార్టెన్స్ మన సేఫ్టీగా మన పరాశక్తి మైనింగ్లో సేఫ్టీగా ఇవ్వాల్సి ఈ ఇయర్ అంతా మన సాయశక్తుల వర్క్మెన్స్ కానివ్వండి, అలాగే స్టాఫ్ మెంబర్స్ కానివ్వండి, అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, లైటింగ్ ఉంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఆటో గ్యాస్, అందరూ కూడా టీమ్ ఎఫర్ట్ లేదా ఏది సాధించలేదు. అలాగా ఈ సేఫ్టీ అనేది మీ అందరితో సపోర్ట్ ఉండడం వల్లనే మన సేఫ్టీగా ఉంటుంది. ఇది ఏంటంటే సేఫ్టీ అంటే అవర్ ఎయిమ్ ఇస్ జీరో ఆర్. సార్ కూడా ఏదో రెస్పాన్సిబిలిటీ బిహేవియర్ అని చెప్పేసి యాక్టివ్ చేశారు. జీరో ఆర్ ఇస్ ద పవర్ఫుల్ రిమైండర్. Zero arm says that it prevents the accident and also prevents the life of invalid. Life is invalid. ఈ రెండు is the most important. ఏంటంటే జనరల్గా అన్నింటిలో కూడా మైనింగ్ అనేది ఏంటంటే దిస్ ఇస్ ద హజార్డియస్ వర్కింగ్ ఏరియా మైనింగ్ ప్రొఫెషన్ అనేది. దీనికి మనం లేటెస్ట్ టెక్నాలజీ యాడ్ చేసుకుంటూ అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని పనిచేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి 135 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని అన్నారు. Irrigation department. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.